అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాలను నిర్వహించడం గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు సహాయపడుతుంది. ఈ క్రింది సామర్థ్యాలతో నిప్పట్లు, మురుకులు, చకోడి తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడుతున్నాము. 500 నుండి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 95 కిలోల ఫ్యాక్టరీ. మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆ తరువాత పిండి యంత్రం కోసం ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఈ యంత్రాన్ని ధాన్యాలను పిండిగా మార్చడానికి ఉపయోగిస్తారు. తరువాత మిక్సింగ్ యంత్రాన్ని ఉంచండి. ఈ మిక్సింగ్ యంత్రం పిండిని సులభంగా కలపడానికి ఉపయోగించబడుతుంది. అప్పుడు మురుకులు ప్రాసెసింగ్ యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రం పిండిని చక్నా ఆకారంలో రూపొందించడానికి సహాయపడుతుంది. అప్పుడు ఫ్రైయర్ యంత్రాన్ని ఉంచండి. వేడి నూనెలో చక్నా ఫ్రై చేయడానికి ఫ్రైయర్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. అప్పుడు బరువు యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రం తయారు చేసిన నిప్పట్లు, మురుకులు, చకోడి బరువును కొలవడానికి సహాయపడుతుంది. ఆ తరువాత మీరు ప్యాకింగ్ యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రం పూర్తయిన ఉత్పత్తులను ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. నిష్క్రమణ సమీపంలో పూర్తయిన ఉత్పత్తి నిల్వ మరియు పంపకం కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. వీటిని సులభంగా యాక్సెస్ చేయడానికి మరియు పంపడానికి ఏర్పాటు చేస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీరు చక్నాను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. వ్యాపార్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.